Let's learn powerful sentences to improve fluency. 10 ఏళ్ల క్రితం ఎలాంటి సపోర్ట్ లేకుండా కెరియర్ని ప్రారంభించాను. 10 years ago, I started my career without any support. కొన్నేళ్లుగా లేదా కొన్ని సంవత్సరాలుగా నేను గ్రహించింది ఏమనగా ఓవర్ ద ఇయర్స్ ఐ రియలైజ్డ్ ఇస్ అది సాధ్యమవుతుందని నాకు తెలియదు. ఐ డిడ్ంట్ నో ఇట్ వాస్ పాసిబుల్. మీరు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిచ్చేవారు. యూ ఆల్వేస్ బీన్ సమ్వన్ హూ ఇన్స్పైర్స్ మీ. మిమ్మల్ని చేరుకోలేరు. యూ ఆర్ నాట్ రీచబుల్. నేను నీకు 2 అడుగుల దూరంలో ఉన్నాను. I was 2 feet away from you. ఇది కలలాగా అనిపిస్తుంది. This feels surreal. నేను ఆశ్చర్యపోయాను లేదా నాకు మతిపోయింది లేదా నన్ను చాలా ఆకట్టుకుంది. I was blown away or I was amazed. మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు. How disciplined you are. అతని వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. His legacy continues to inspire people around the world. నేను తెర వెనుక అతనికి చెబుతున్నాను. I was just telling him at backstage. నేను ఊహించిన దానికి చాలా భిన్నమైనది. It is very different what I imagine. మనము దానిని అంత కష్టతరం చేయనవసరం లేదు. We don't have to make it sound so difficult. సహజంగానే కష్టాలు ఉన్నాయి. Of course, there are hardships. మీరు ఎప్పుడైనా గుర్తించారా? Have you ever figured out? అలా చెప్పడం లేదా అని చెప్పి. Having said that. నాకు అదే జరిగింది. The same thing happened to me. ఏదైతే మీరందరూ సంగీత పాఠశాల నుండి వచ్చినట్లుగా నేను అలా రాలేదు. If you all from music school, which I have not been through. నేను ప్రసిద్ధి చెందడానికి ఇష్టపడతాను. I would love to be famous. నాకు లభించిన ఉత్తమ అభినందనలు. Best compliments that I have got. మీరు విమర్శకులను పట్టించుకోకుండా మరియు మీ పనిని ఎలా కొనసాగిస్తారు. How you can disconnect the critics and owning your work. అతను మిల్లినియర్గా ఎదిగాడు. He went up becoming millionaire. ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. Everything happens for a reason. మీరు పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకున్నారు. How long did you take to complete? వాటిని సాధ్యం చేయడానికి. To make them possible. నేను నాకంటే గొప్పవాడిని వెతుకుతున్నాను. I am looking for greater than me. మీరు 100% ఫాలో అవుతున్నారని నిర్ధారించుకోండి. Make sure that you are following 100%. నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి. By the time I turned 30. నేను ఎక్కువ సంబంధంగా ఉండాలనుకోవడం లేదు. I don't want to get too attached. ధైర్యం లేకపోవడం లేదా పిరికివాడు. Chicken hearted. అన్నింటికి కొంచెం ధైర్యం కావాలి.
All it takes little bit of courage. ఆశ్చర్యంగా ఉంది కదా? Isn't it amazing? ప్రతి పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటావు మరియు తిరిగి పుంజుకుంటావు. You don't miss a beat and come back seamlessly. నేను నిజంగా మృదువైన లేదా ఆహ్లాదకరమైన వాణ్ణి. I am really cushy. నిర్ణయం తీసుకునే ముందు అది నాకు తెలుస్తుంది. Before making decision, it strikes me. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. I was thinking that idea of reinventing myself. ఇది తల్లి మరియు కొడుకు సంబంధానికి సంబంధించినది. It's more about relationship of mother and son. ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పను. I wouldn't say that about two people. నేను అన్నింటినీ మళ్ళీ కనుగొన్నాను. I found it all over again.